ముందుకు పోతున్నాం. మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం. ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. ఈవెన్ ఎక్కడ కూడా ఒక జీరో మిస్టేక్ లేకుండా చేయబోతున్నాం. ఇంకో పక్క అన్నా క్యాంటీన్లు 204 పెట్టాం. ప్రతి నియోజకవర్గంలో ఒక అన్నా క్యాంటీన్ పెట్టడానికి నిర్ణయం చేశాం. 5 రూపాయలకే పేదవాడి ఆకలి తీరుస్తున్నాం. వచ్చే నెల కేంద్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద డబ్బులు ఇస్తారు. అదే రోజు మన డబ్బులు కూడా వేస్తాం. ఆ రోజున మీరందరూ భాగస్వాములై దీన్ని లాజికల్గా తీసుకుపోయే బాధ్యత తీసుకోవాలి. ఈ సంవత్సరం నుంచి కేంద్రం ఇచ్చే సమయంలో మన వాటా కూడా వేసి ఏదైతే చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మనది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నిన్న కూడా రివ్యూ చేశా. ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఆగస్టు 15 స్టార్ట్ చేస్తున్నాం. అన్నీ కూడా ఎట్లా చేస్తే బాగుంటుందో వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేసి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తాం. అర్చకులకు 15,000, నాయీ బ్రాహ్మణులకు 25,000, పాస్టర్లకు 5,000, ఇమాములకు 10,000, మౌజన్లకు 5,000 హానరోరియం పెంచాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే వేద విద్యార్థులకు 3,000 రూపాయలు, జూనియర్ లాయర్లకు 10,000 రూపాయలు వేతనంగా ఇస్తున్నాం. ఇసుక పాలసీ తెచ్చాం. మద్యం పాలసీ మార్చి జే బ్రాండ్లు లేకుండా చేశాం. అయితే ఇక్కడ నేను ఒకటే విషయం మీకు చెప్తున్నాను. పాలసీలు ఎంత మంచివైనా దాన్ని అమలు చేయడంలో తూట్లు పొడిస్తే సమస్యలు వస్తాయి. ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ట్రూ స్పిరిట్తో మనందరం కూడా పనిచేస్తే తప్ప, ఎవరెవరి పరిధిలో పనిచేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతి 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. మిగిలిన ఆర్థిక సమస్యలతో సంబంధాలు పెట్టుకుని వాళ్ళందరిది కూడా డబ్బులు తీసుకొచ్చి అన్నీ కూడా పనులన్నీ ట్రాక్లో పెట్టాం. పోలవరం 12,500 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది. రాబోయే 1.5 ఇయర్లో పూర్తి చేసి ఎట్టి పరిస్థితిలో 2027 నాటికి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. స్టీల్ ప్లాంట్కి 11,400 కోట్ల రూపాయలు ఇచ్చారు. 4-5 నెలల్లోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఒకప్పుడు అగమ్యగోచరంలో ఉండే ప్రాజెక్ట్ని ఈరోజు మీరు చూస్తే లాభాలు బాట నడిపించే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇంకో పక్క ఓర్వకల్లు కొప్పర్తి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం. నక్కపల్లి ఫార్మా ఇండస్ట్రీ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ వచ్చింది. అదే మరి కృష్ణపట్నంలో క్రిస్ సిటీకి కూడా పనులు ప్రారంభమైన ముందుకు పోతున్నాయి. ఈ విషయంలో ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది. ఐటీ మంత్రి గారు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి ఇప్పటికే దగ్గర 500 సర్వీసెస్ ఆన్లైన్లో ఇస్తున్నాం. ఆగస్టు 15 నాటికి 703 సర్వీసులు ఆన్లైన్లో పెట్టి ఎవ్వరు కూడా ఆఫీస్కి వచ్చే పని లేకుండా పూర్తిగా సర్వీస్ అన్నీ ఆన్లైన్లో ఉంటాయి. దీనివల్ల కరప్షన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే, ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. ఆ రోజు నేను హైదరాబాద్లో హైటెక్ సిటీతో ఐటీ ప్రారంభించాం, ప్రమోట్ చేశాం. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ పెట్టి క్వాంటమ్ కంప్యూటింగ్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి శ్రీకారం చుట్టాం. దీనికి తొలి అడుగు భారతదేశంలో టెక్నాలజీ ప్రభుత్వంలో వాడకంలో నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దాంట్లో అనుమానం లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన చాలామంది సర్వేలు కూడా మీరు ఫాలో అవుతూ ఉంటారు, కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటారు. తెలుగుదేశం పార్టీ కంటే బెస్ట్గా సర్వేలు చేయించుకునే వాళ్ళు ఎవరు ఉండరని నా నమ్మకం. నేను ఒక్క సర్వే పైన ఆధారపడను. అనునిత్యం
అనేక విధాలుగా సమాచారం వస్తూనే ఉంటుంది. క్యూఆర్ కోడ్ మొదలుకొని డిజిటల్ పెనిట్రేషన్ మొదలుకొని క్యాపీ మీరు ఏ సర్వేలన్నా ఎవరేం చెప్పినా వాళ్ళది ఒక సర్వే, వాళ్ళందరివి కలిసి నేను డేటా అనలిటిక్స్ చేసుకొని ఏది వాస్తవం క్షేత్రస్థాయిలో ఏమనుకుంటున్నారో రియల్ టైంలో తెప్పిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది మీ అందరితో షేర్ చేసుకుంటాను. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఏమనుకుంటున్నాం అనేది కాదు, ప్రజలు మనల గురించి ఏమనుకుంటున్నారో అది ముఖ్యం. ఒక వ్యక్తి మీద కానీ ఒక ప్రభుత్వం మీద కానీ అది అనునిత్యం కానీ మనం తెప్పించుకోగలిగితే మనం తప్పులు చేయడం మానేస్తాం. నేను ఆ విషయంలో కూడా చూస్తున్నాను. ఏ నాయకుడు ఏ విధంగా పనులు చేస్తున్నాడు, ఒక ఆయన ఎక్కువ బాగా పనులు చేస్తాడు, అంతకంటే ఎక్కువ చెడ్డ పేరు తెచ్చుకుంటాడు. ఒక ఆయన తక్కువ పనులు చేస్తాడు, ఎక్కువ మంచి పేరు తెచ్చుకుంటాడు. ఒక ఆయన చేసిన పని కరెక్ట్గా చెప్పుకోగలుగుతున్నాడు, దానివల్ల ఫలితాలు మెండుగా వస్తున్నాయి. ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ రెండు పక్కల మీరు ఒకసారి చూస్తే క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి దాన్ని కరెక్ట్ మెజర్స్ కూడా తీసుకుంటున్నాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా, మళ్ళీ మీరు గెలవాలని. మీరు ఓసారి తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం, బీ క్లియర్. ఈరోజు ఎర్రమనాయుడు గారు ఆ రోజు పార్టీకి పనిచేస్తే ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి అయ్యారంటే అది కుటుంబ వ్యవస్థని పదే నేను చెప్తున్నా, అదే చేస్తున్నామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. బాలయోగి ఉన్నప్పుడు, ఆయన చనిపోయినప్పుడు హరీష్ అయితే చాలా చిన్నవాడు. తర్వాత బాలయోగి